ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పదండి వెళ్దాం. మామ్, నువ్వు వాళ్ళతో వెళ్ళు, నేను సూర్యతో కలిసి వస్తాను. ఓ మై గాడ్, ఇన్ని స్టెప్స్ ఎక్కాలా? పరిగెత్తి కూడా ఎక్కొచ్చు. నడవడమే కష్టం, ఇంకా పరిగెత్తాలా? కష్టమే అయితే మరెలా? ఏమైనా అరేంజ్మెంట్ చేయమంటావా? బై వాక్ కాకుండా ఎలా వెళ్ళాలా అని. ఓ పంచేయ్, హెలికాప్టర్ వస్తుంది, నువ్వు అందరూ ఎక్కిరా, మేము వెళ్తాం. రియల్లీ? హెలికాప్టర్ ఉందా? ప్రతి 10 నిమిషాలకి ఒక హెలికాప్టర్ వస్తుంది. వచ్చి నడవలేని వాళ్ళని, ముసలి వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని తీసుకెళ్తుంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా రా. సో నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, మేము వెళ్తున్నాం. పదండి. లిల్లీ పద. సూర్య ఆగు, మనిద్దరం హెలికాప్టర్లో వెళ్దాం. పదండి. ఎలాగైనా సూర్యని నా వాణ్ణి చేసుకుంటాను. పద్మ, ఆ? మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చంద్ర, నువ్వు కూడా రా. వస్తున్నా. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి, మేము ఫొటోస్ దిగుతాం. తీసుకో. పద. లిల్లీ, ఒక క్షణం ఆగు. సాముదిన, సూర్య, నువ్వు కూడా. ఏంటక్క? లిల్లీ ఈ డ్రెస్ లో చాలా బాగుంది కదా. తనతో కలిసి అదిగో అక్కడికి వెళ్ళి మనమంతా సెల్ఫీస్ దిగుదాం. అక్క, అవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత ముందు పదని వెళ్దాం. దర్శనం అయ్యాక కళ్యాణం అయిన తర్వాత అని కూర్చుంటే తర్వాత ఇంటికి బయలుదేరండి అంటారు. నువ్వు రా ముందు. లిల్లీ, నువ్వు రా. సాముదిన, నువ్వు సూర్యని తీసుకుని రా తొందరగా. అరే అక్క, రా. పద్మావతిని రమ్మంటుంది, రా రా. రా. సాముదిన, తీసుకురా తొందరగా సూర్యాని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.